శ్రీమన్మహాభారతము 207వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆది పర్వము 146వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, విదురుడు పంపించినటువంటి సొరంగమును చేసేటటువంటి నేర్పు కలిగిన కనకుడు అనే అతను ధర్మరాజు దగ్గరికి వచ్చి, ఓ ధర్మజా, నన్ను విదురుడు పంపాడు, నేను సొరంగ నిర్మాణములను చేయగలను. ఓ ధర్మజా, మీకేం చెయ్యాలో చెప్పండి అని చెబుతూ ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, కృష్ణపక్షములో చతుర్దశి నాడు రాత్రి వేళలో మీ భవనద్వారానికి పురోచనుడు నిప్పు అంటించబోతున్నాడు. అయితే తల్లితో సహా మీ తల్లితో సహా మిమ్ములందరినీ మంటలకు ఆహుతి చెయ్యాలి అనేటటువంటిది దుర్యోధనుడి యొక్క ప్రయత్నం. ఓ ధర్మజా, ఆ రోజు మీరు వస్తూ ఉంటే విదురుడు మీకు కొన్ని విషయాలను చెప్పాడు, మ్లేచ్ఛ భాషలో చెప్పాడు. నువ్వేమన్నావు? విదురా, నువ్వు చెప్పిందంతా నిజమే అంటూ నాకు అర్థమయ్యింది అంటూ సమాధానం ఇచ్చావు. ఇప్పుడు నేను నీకు ఈ విషయం చెప్తూ ఉన్నాను కనుక ఇప్పుడు నువ్వు నన్ను నమ్మడానికి ఈ విషయం పనికొస్తుంది అంటే విదురుడేం చెప్పాడో నేను కూడా అదే చెబుతున్నాను కనుక నన్ను విదురుడే పంపించాడు అని నువ్వు నమ్మడానికి పనికి వస్తుంది అని కనకుడు ధర్మరాజుతో అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కనక, నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నువ్వు విదురునికి మిత్రుడవు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడివి, విశ్వాసపాత్రుడవు, విదురునికి ఇష్టమైనటువంటి వాడవు. నీకు విదురుని పట్ల నిశ్చలమైనటువంటి భక్తి కూడా ఉంది. అయితే మాకు ఏ ఉపకారము చెయ్యాలో విదురునికి బాగా తెలుసు. ఓ కనక, యథాతస్య తథానస్త్వం నిర్విశేష వయం త్వయి భవతశ్చ యథాతస్య పాలయాస్మాన్ యథా కవిః. నువ్వు విదురునికి ఏ రకముగా ఆప్తుడవో ఆ రకంగానే మాకు కూడా ఆప్తుడవు. మేము విదురుడిని నిన్ను సమానంగానే భావిస్తున్నాము. మేము విదురునికి ఎటువంటి వారమో నీకు కూడా అటువంటి వారమే. విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్టే నువ్వు కూడా మమ్మల్ని ఆదుకోవాలి. ఓ కనక, దుర్యోధనుని ఆజ్ఞ మేరకు పురోచనుడు ఈ ఇంటిని అగ్నిని పెంపొందించేటటువంటి వస్తువులతో మా నాశనము కోసము తయారు చేశాడు అని నేను భావిస్తున్నా. అయితే దుర్యోధనుడు పాపాత్ముడు, అతనికి చాలామంది సహాయకులు కూడా ఉన్నారు, ధన బలం ఉంది. ఆ పాపి మమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు. మేము ఈ లక్క ఇంటిలో కాలిపోతే ఇక దుర్యోధనుడి కోరిక నెరవేరుతుంది. అందుకని నువ్వు ప్రయత్నము చేసి మేము ఈ అగ్ని బాధ నుండి తప్పించుకునేటట్టుగా చెయ్యి. ఓ కనక, ఈ ఇల్లు దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుని ఆయుధాగారం. పునాది నుండి ప్రాకారము దాకా ఆర్పడానికి వీలు లేనటువంటి పదార్థాలతో నిర్మించాడు ఈ ఇంటిని. దుర్యోధనుని యొక్క ఈ దురాలోచనను ముందుగానే విదురుడు పసిగట్టాడు. అందుకనే మమ్మల్ని ముందుగానే హెచ్చరించాడు విదురుడు. ఇంతకు ముందే ఊహించినటువంటి ఆపద
ఇదిగో ఇప్పుడు ఎదురవుతోంది మాకు. పురోచనునికి తెలియని విధంగా నువ్వు మమ్మల్ని ఈ ఆపద నుండి విడిపించవా అంటూ ధర్మరాజు కనకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.